హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 21 సీట్లు గెలిచారు. బహుశా మా జనసేన పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా మేబీ మేము గెలిచి ఉండేవాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉందా అన్న? 130 సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న. 130 మేము కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్న. అక్కడ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి 130 కాబట్టి 140 వస్తాయి. సో మేము కూడా మా కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అసలు? కళ్యాణ్ గారు తగ్గి సిబిఎన్ గారిని సీఎం చేసినప్పుడు సిబిఎన్ గారు కూడా తగ్గి కళ్యాణ్ గారిని నెక్స్ట్ టైం సీఎం చేస్తారు. అసలు ఆయన గేమ్ చేంజర్ అని అంటే ఏం చెప్తారు మీరు? 100%. అది నేను చెప్పడం ఏందన్న, 2 స్టేట్లు చెప్పినాయి, మోడీ గారు కూడా చెప్పారు. दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. నీ వీడియోనే ఒకటి ఉంది, రోజా నీ నోట్లో మెగాస్టార్ది పెట్టుకో, వాళ్ళ పేర్లు నీ నోట్లో పెట్టుకో అన్నావా లేదా? బాధ్యతలో ఉన్నావు, పదవిలో ఉన్నావు, ఒక మినిస్టర్ నువ్వు హెరిటేజ్ పెట్టుకో, నోట్లో పెట్టుకో ఏందన్న? మళ్ళా ఆడామే మరి ఆడ ఒక బుద్ధి ఉండాలి కదా ముందు. మరి ఆ బుద్ధి ఆవిడకి లేనప్పుడు నేనేం చేయాలన్న? మగ నాకే అసహ్యంగా ఉందన్న చెప్పాలంటే. ఆ హెరిటేజ్ ఏంది? జనసేన పార్టీకి కళ్యాణ్ దిలీప్ శంకర, రాజేష్ మహాసేన ఇద్దరు వైసీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎలక్షన్కి ఇంకొక నెల రోజుల ముందనంగా కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడారు. జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే జనంలోకి గట్టిగా వెళ్ళినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 10,000 మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు ప్రస్తుతం. ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు. మరి అలాంటి పర్సన్ని టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిళ్ళు. రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి అనేదేనా మీ ఉద్దేశం? టీడీపీకి హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాకు సంబంధించినటువంటి ఒక కుర్రాడితో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ కుర్రాడు సుపరిచితమైనటువంటి వ్యక్తే. సోషల్ మీడియాని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ కుర్రాడి పేరు తెలుసు, ఆ కుర్రాడి ఫేస్ కూడా తెలుసు. అంటే ఎవరు అనుకుంటున్నారా? సరే నేనైతే పేరు చెప్పను, మీరే చూడండి. నమస్తే అండి. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పార్టీ అధ్యక్షుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మీకు సంతోషమైనా ఉందా తమ్ముడు? ఉందన్న, ఉంది, కానీ పూర్తి స్థాయిలో కాదు. అంటే ఎందుకని పూర్తి స్థాయిలో సంతోషం లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ టీం మొన్న T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో హాయిగా ఉందా, హ్యాపీగా? లేదు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఓడిపోయిన ఉన్న బాధ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాకు సీఎంగా చూడాలనుకున్నాం, డిప్యూటీ సీఎంగా చూసామని కొంచెం. అంటే ముఖ్యమంత్రి అయితేనే బాగుండు అంటారు. పూర్తి స్థాయిలో ఆనందంగా ఉంటుంది మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా? తప్పని కాదన్న. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ ఉందన్న, ఫ్యామిలీలో పేరెంట్లు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ మన నాన్నమ్మ తాతలు కానీ మనవాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, వాడు బాగుపడాలి, లేకపోతే వాడు ఒక పెద్ద డాక్టరో సైంటిస్టో లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఏదో కావాలని కోరికలు కోరుకుంటారు. బట్ అతనికి నచ్చింది అతను అవుతాడు. ఆయన అప్పుడు వీళ్ళు అనుకుంటారు కదన్న, ఇప్పుడు మా పిల్లోడు పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, మా పిల్లోడు గొప్ప పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకోవడం తప్పే ఉందన్న. సో మేము కూడా మా కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. 2029లో అయ్యే అవకాశం ఉందా మరి? ఖచ్చితంగా అవుతారనేది మా విశ్వాసం. ఎట్లా అవుతారు? ఇప్పుడే లేనిది అప్పుడు ఎట్లా అవుతారు? ఈసారి మేము త్యాగం చేస్తాం కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు త్యాగం చేస్తారనేది మా ఒపీనియన్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అసలు? ఖచ్చితంగా. కళ్యాణ్ గారు తగ్గి సిబిఎన్ గారిని సీఎం చేసినప్పుడు సిబిఎన్ గారు కూడా తగ్గి కళ్యాణ్ గారిని నెక్స్ట్ టైం సీఎం చేస్తారు అనుకుంటున్నాం మేము. అంటే 21 సీట్లు చంద్రబాబు గారు ఇస్తే 21 సీట్లు గెలిచారు. అంటే ఈ గెలిచిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత బహుశా మా జనసేన పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా మేబీ మేము గెలిచి ఉండేవాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉందా? 100% ఉంది. ఖచ్చితంగా గెలిచే వాళ్ళం, ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే అందరికి ఉంది అది. అంటే ఎందుకని ఇప్పుడు 2 పార్టీలు 3 పార్టీలు పొత్తుంది, జనసేన పార్టీ 21 సీట్లే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సరిపెట్టేసుకున్నారు? అడగొచ్చు కదా, ఒక 40 సీట్లైనా అడగొచ్చు కదా. ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన తగ్గాలనుకున్నారు, తగ్గారన్న. అప్పుడు 10 సీట్లే తీసుకోవచ్చుగా. 10 సీట్లు అంటే అది
కళ్యాణ్ గారి డిసిషన్, ఇక దాన్ని మేము తప్పుపట్టలేము. ఆయన 21 సీట్లు కరెక్ట్గా ఉన్నాం మనం అని చెప్పి అన్ని సర్వేలు తీసుకొని ఆయన 21 తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. కానీ ఇంకొంచెం ఎక్కువ తీసుకుని ఉంటే బాగుండేది అనేది మా ఒపీనియన్. ఎక్కువ సీట్లు తీసుకున్నా కూడా గెలిచే అవకాశం ఉంది. 100% ఉంది. 100% ఉంది. తెలంగాణలో జనసేన పార్టీని కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ కూడా బలపడేలాగా ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నది. అది మీ నోటీసులో ఏమైనా ఉందా? ఉందా? అంటే ఒక జనసేన లేకపోతే తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ కూడా పొత్తులతోనేనా? చెప్పలేమన్నది ప్రస్తుతం. కాకపోతే మా తెలంగాణ ముందు నుంచి మేము అనుకున్నదల్లా ఒకటి, ఇక్కడ నుంచి ముందు 2 పడవల ప్రయాణం ప్రస్తుతం మంచిది కాదేమో. కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్లో మన అడుగు బలంగా పడిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్ నుంచి అనేది ముందు నుంచి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతం అయితే 21 సీట్లతోటి 2 ఎంపీలతోటి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కంపల్సరీ మా అడుగు గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో జనసేన బలపడింది అనుకుంటున్నారా? 100% పడింది. కాబట్టే సిబిఎన్ గారు అంత ఈజీగా సీఎం అయ్యారు. వైసీపీ 11 సీట్లకే భూస్థాపితం అయిపోయింది. అంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైందా? ఆయన చరిష్మానే అక్కడ పనిచేసింది అనేది మా విశ్వాసం. అంటే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అనమాట. వేస్ట్ అని నేను చెప్పలేదన్నా, నేను కళ్యాణ్ గారి గురించే మాట్లాడినా. ఆయనను చూసి పడే ఓట్లు ఆయనకు చూసి పడినాయి. కళ్యాణ్ గారు తగ్గడం వల్ల అంత భారీ మెజారిటీ వచ్చింది, వైసీపీ భూస్థాపితం అయిపోయింది. అంటే టోటల్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో టోటల్గా పవన్ కళ్యాణ్ గారి వల్లే అన్ని సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి, బీజేపీ కూడా గెలిచింది. అసలు ఆయన గేమ్ చేంజర్ అని అంటే ఏం చెప్తారు మీరు? 100%. అది నేను చెప్పడం ఏందన్నా, 2 స్టేట్లు చెప్పినాయి, మోడీ గారు కూడా చెప్పారు. దాంట్లో గేమ్ చేంజరే 100%. తమ్ముడు, ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్నావు, నువ్వు తెలంగాణకి పరిమితం. అంటే ఎందుకని ఇంతమంది పొలిటికల్ లీడర్లు ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నువ్వు అభిమానంగా చూస్తున్నావు? ఆయన్నే ఎందుకు అభిమాన నాయకుడిగా నువ్వు నీ మనసులో స్థానం సంపాదించుకున్నావు? పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామన్నా, ఓపెన్లీ చెప్పాలంటే. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి రాజకీయం అంటే నేను అనుకున్నది ఏంటంటే, రాజకీయం అంటే డబ్బున్నోళ్ళే చేయాలా. ఫ్యామిలీలో తాతలో తండ్రులో వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్గా సెటిల్ అయి ఉంటేనే కొత్తగా వాళ్ళ కుర్రోళ్ళు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు కానీ వాళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పితే మనలాంటి సామాన్యులు, ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి రాజకీయం అనేది చాలా దూరం అనేది మా అందరి ఒపీనియన్. కానీ కళ్యాణ్ గారు రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అందరి ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సామాన్యుడు కూడా రాజకీయం చేయొచ్చు, సామాన్యుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు, సామాన్యుడు ప్రశ్నించవచ్చు అనేది మా అందరికీ ధైర్యాన్ని ఆయన ఇచ్చిళ్ళు. ఆయన స్పీచ్ల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా మాకందరికీ బలాన్ని ఇచ్చారు. కాబట్టి ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి నాకు ఆయన మీద బాగా ఎక్కువ ఇష్టం. అందువల్లే. ఎన్నిసార్లు కలిసి ఉంటావు పవన్ కళ్యాణ్ గారు? ఓన్లీ 1 టైం. ఎప్పుడు కలిసావు? 2021. ఈ మధ్య కాలంలో ఏం కలవలేదా? అంటే గెలిచిన తర్వాత ఆయన దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి. అంటే ఎందుకని అంత, అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే ఆయన చుట్టూ జనాలు ఎక్కువ ఉంటారన్న, తాకిని తట్టుకొని వాళ్ళందరూ దాటుకొని దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టం. కాబట్టి దూరం నుంచి చూడడమే ఇష్టపడ్డా, దూరం నుంచే చూస్తాను. నేను జనసేన పార్టీలో ఉన్నటువంటి నాగేంద్ర బాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళతో క్లోజ్ రిలేషన్ ఉందా మీకు? అంటే మీకు ఇప్పుడు మీరు జనసేన పార్టీ కోసం ప్రాణాలు కూడా తెగించేసి ఫైట్ చేస్తున్నారు కదా, ఈలోపు ఈ కోవలో మీ మీద కూడా కేసులు, లేకపోతే మీ మీద దాడులు ఇవి కూడా జరుగుతాయి. మీరేమో తెలంగాణ వాసి, జనసేన పార్టీ పూర్తిగా ఆంధ్రాకి పరిమితం. మరి ఆ టైంలో మీకు పార్టీ నుంచి కొంత భరోసా ఉండాలి కదా, ఆ భరోసా ఉందా అని అడుగుతున్నాను నేను. అంటే మీరు అన్నట్టు పార్టీలో కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థానం నాదెండ్ల మనోహర్ గారిది, తర్వాత మన నాగేంద్ర బాబు గారిది, అది అందరికి తెలిసింది. అయితే నాకు నాదెండ్ల మనోహర్ గారితో పరిచయం అయితే లేదన్న, నేరుగా లేదు. ఆయనని ఇంతవరకు నేను చూడలేదు, ఆయనను కలవలేదు. కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాగబాబు గారితో అయితే చాలా క్లోజ్. ఆయన నాకు ఏ సమస్య వచ్చినా ముందు ఆయనకే ఫార్వర్డ్ చేస్తాను నేను, అందరికంటే ముందు. వెంటనే రెస్పాన్స్, వెంటనే ఎవరు ఏ స్టేషన్ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నిన్ను అన్నది, ఎవరు నీకు కాపీరైట్ వేసింది, అసలు ఏంటివి, వెంటనే నేను పంపడం లేటు, వెంటనే నాకు కాల్ వస్తుంది. ఆయనతోటి చాలా మంచి బాగుంది. ఆ భరోసా అయితే ఉంది, 100% ఉంది. అందుకే అంత ధైర్యంగా కూడా నేను ముందుగా వీడియోస్ చేయగలుగుతున్నా. తమ్ముడు, ఏమన్నా జనసేన పార్టీ నుంచి నీకేమన్నా ఆర్థిక భరోసా ఏమన్నా ఇచ్చారా? అంటే ఫైట్ చేస్తున్నావు కదా, జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నావు, వీడియోస్ చేస్తున్నావు, అంటే పార్టీ బలోపేతం కోసం కూడా నువ్వు పనిచేస్తున్నావు కదా, ఏమైనా పార్టీ నుంచి నీకు ఎటువంటి ఏదైనా ఆర్థిక సహాయం అంటారు కదా, అదేమన్నా లభించిందా? అంటే పార్టీ నుంచి అంటే అఫీషియల్గా ఎవరి నుంచి నాకు ఏం రాలేదన్న. అఫీషియల్స్ ఎవరైనా లీడర్స్ నుంచి అయితే నాకు ఏం రాలే.
కాకపోతే నాలాంటి జన సైనికులు, మనలాంటి సామాన్యులు, కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉన్న అభిమానులు ఉంటారు కదా, మన వీడియోస్ని చూస్తూ వాళ్ళ నుంచి వస్తారు. వాళ్ళ నుంచి అయితే నీకు ఇస్తారు, తీసుకుంటావా? అంటే తీసుకోవడం తప్పేముందిలే. ఇప్పుడు ఎట్లా తమ్ముడు నీ యొక్క అంటే మంత్లీ ఎట్లా నీ గెటన్ అవుతున్నావు? అంటే ఏదైనా జాబ్ చేస్తావు అంటే నా మంత్లీ ఇవ్వరన్నా. నాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టూడియో పెట్టుకోవాలనుకున్నా, ఆ టైంలో నేను అడిగినప్పుడు, లేకపోతే నాకు పిఠాపురం వెళ్ళాలని కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఒక ల్యాప్టాప్ స్పాన్సర్ చేయడం, ఇలాంటివి. అంతేగాని రెగ్యులర్ కాదు. ఏదైనా నీకు అవసరమైనటువంటిది ఏదన్నా మంత్లీ అయితే కాదు. లేదు, పార్టీకి దీనివల్ల నేను కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. తమ్ముడు జనసేన పార్టీని భుజాన వేసుకున్నావు, పవన్ కళ్యాణ్ గారిని భుజాన వేసుకున్నావు. ఈ కోవలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఆంధ్రాలో. అంటే నువ్వు చేస్తున్నటువంటి వీడియోస్, నువ్వు చేస్తున్నటువంటి పోస్టులే కానీ వీటిలన్నిటి మీద వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులకే కావచ్చు, ఎమ్మెల్యేలకే కావచ్చు, వాళ్ళకు కొంచెం నచ్చదు. ఎందుకంటే అధికారంలో ఉంది, మీరేం ప్రతిపక్షంలో ఉన్నారు, నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. ఈ కోవలో నీ మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని? కేసులు అంటే నాకు మన చిలుకలూరు పెట్టే విడతల రజని ఆవిడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అంటే ఏమని వచ్చింది? ఆవిడ మీద పెట్టిన వీడియో డిలీట్ చేయాలంట. ఆవిడే చేసిందా? వాళ్ళ మనుషులతో చేయించింది, ఆంధ్ర వాళ్ళతో చేపించి డిలీట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ మీద ప్రెషర్ తీసుకొస్తే నేను చేయనని చెప్పాను. నేను చేయను అంటే నీ మీద కేసు అవుతుంది అని బెదిరించాను. పెట్టుకోండి నన్ను. తర్వాత అవంతి శ్రీనివాస్ గారు ఒకసారి నాకు ఏదో ఆడియో లీకేజ్ ఏదో అయినట్టుంది, ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక నోటీస్ పంపించారు నాకు. బోర్గడ్ నుంచి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, బోర్గడ్ అనిల్ నుంచి కూడా వచ్చింది, నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తర్వాత ఏమన్నా వస్తూ ఉంటాయి, అది నేను అంత కేర్ చేయలేదు. అంటే వీళ్ళ ముగ్గురు నుంచి ఆంధ్ర సైడ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ వచ్చినాయి, ఇక అంతకుమించి ఏం లేవు. ఇంకా ఎలా ఉంది తమ్ముడు ఇప్పుడు ఈ నెల రోజులు అంటే 40 రోజులు అవుతుంది, 40 రోజులు మీ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? 40 రోజుల్లో అంటే ఇప్పుడే ఏం చెప్పలేమన్నా, ఏదైనా కొంత సమయం ఇవ్వాల్సింది నాకు తెలిసినంత వరకు. కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఆగితేనే ఏం జరుగుతుందనేది తెలిసిద్ది, కానీ మరీ 1 నెల 2 నెలల్లో ఏం చెప్పలేం. మంచి జరుగుతుందనేది మేము నమ్ముతున్నాం. మంచి జరిగింది ఈ 40 రోజుల్లో మంచి జరిగిందని ఏమని అనుకుంటున్నారు మీరు? ప్రజలకి అనుకుంటున్నామన్నా. అంటే నేనైతే ఒకటే చెప్తాను, దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నా ఎక్కువ. మీ అధినాయకుడు, మీ అభిమాన నాయకుడు, మీరు ప్రాణంగా ప్రేమించే నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉన్నంత దాడులు అంటే అది పార్టీ నుంచి పార్టీ వాళ్ళు చేసేటి కావు, రివెంజ్ పాలిటిక్స్ కూడా కాదన్నా. అప్పుడు వాళ్ళు ఖండించాలిగా. ఎందుకు ఖండించాలి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించాలిగా. మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఒకటి జరిగితే పోనీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే, ఇద్దరు ఒకళ్ళు సీఎం ఒకళ్ళు డిప్యూటీ సీఎం ఏదో పనిలో ఉన్నారు, ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు అనుకోవచ్చు కదా. కానీ డే బై డే ఆల్టర్నేట్ గా ఇప్పటికి ఈ 30 రోజుల్లో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని రేపులు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎంతమంది వైఎస్ఆర్సీపీ మీద దాడులు జరిగినాయి, నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగినాయి, వీటన్నిటిని ఎందుకు ఖండించట్లేదు అన్న? ఒకసారి ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి వాళ్ళ నెంబర్లు ఏమన్నా తీసుకోండి అన్న. వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తి ఇంకా బయట తిరుగుతా ఉన్నాడా, లేకపోతే పోలీసుల చేతిలో ఉన్నాడా, పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా అనేది మీరు అడగండి అన్న. కంపల్సరీ యాక్షన్ ఉంటుందన్న. కాకపోతే మన దరిద్రం ఏంటంటే మన మీడియా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే దాడిని హైలైట్ చేస్తూ ఉన్నారు, దాని తర్వాత జరిగే యాక్షన్ ఉంటది కదా, ఆ యాక్షన్ ఎవరు చూపెట్టట్లే. ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది వాస్తవం, ఒక చిన్న పిల్లని ముచ్చుమర్రి, అది గ్రామం, ఆ గ్రామంలో జరిగింది. దాని గురించి ప్రతివాడు ఈ అమ్మాయి దొరకట్లే అన్నారు, కానీ చంపిన 4 దొరకబెట్టి పోలీసులు స్టేషన్ లో పెట్టిల్లు కదా, అదేందుకు చూపెట్టట్లే? అసలు ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి చర్యలు కరెక్ట్ అన్న, కరెక్ట్. ఇప్పుడు ఆ పిల్లోడికి పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ఆ పిల్లోడికి లేకపోతే ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎవరికి ఏది ఉండదు. అది ఆ టైంలో అది ఏమంటారు సామాన్యులు జనాలు, అది జరగకూడదని దరిద్రం అన్న, అది జరగకూడదని కోరుకుంటున్నాను. కానీ ఆ క్షణంలో పిచ్చోళ్ళకు మరి వీడియోలు, ఫోన్లు దానికి చాలా కారణాలు ఉంటాయి అన్న. నేను ఒక వీడియో చూపిస్తాను, మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని చూపిస్తాను. ఆ వీడియో విన్న తర్వాత మీరు మాట్లాడండి. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం. అలాంటి శాంతి భద్రత ఏమన్నారు వినపడింది కదా మీకు? శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను అన్నాడు. ఇది ఎప్పుడు అన్నాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట. ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి ఒక పోస్ట్ లో ఆయన ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఏవి శాంతి భద్రతలు ఎక్కడ
శాంతి భద్రతలు ఎక్కడ కాపాడాడు? కొంచెం టైం ఇవ్వండి అన్న, ఉమ్. కొంచెం టైం అండి. ఇప్పుడు నెల రోజుల్లో జరిగిన దాన్నే మనం ఇంకా అంటే పరిపాలన చాలా ఇంకా మంది 5 సంవత్సరాలు. తమ్ముడు ఇప్పుడు చాలా మంది అన్నది ఏంటంటే ఈ నెల రోజుల్లో జరిగినటువంటివి ఉమ్, 5 ఏళ్లలో జరగాలి. ఉమ్, 5 ఏళ్ళు మొత్తం ఈ పీరియడ్ అంతా ప్రభుత్వం అంతా ఈ పీరియడ్ అంతా చూసుకుంటే ఉమ్, ఒక ఇన్ని హత్యలు జరిగినాయా, ఉమ్, మన ప్రభుత్వంలో ఇంత పాలనలో ఇన్ని హత్యలు ఇన్ని రేపులు జరిగినాయా ఉమ్, అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటారుగా. మనం ఎంత పాలన చేసాము, అవును, ఎంత మంచి అవును, సర్వీస్ అవును. చేసాము, ఉమ్. ఆ కోవలోనే ఎంత ఈ రేట్ ఎంత జరిగింది అంటే ఈ దాడులు కానీ ఇవన్నీ హత్యలు ఎట్లా జరిగింది వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్ చేసుకున్నారు. అది ఈ 40 రోజుల్లోనే జరిగింది అనేది వైసీపీ నాయకులు అంటున్నటువంటి మాట. వాస్తవానికి చూస్తుంటే అట్లాగే ఉన్నాయి. 40 రోజుల్లో ఇన్ని దాడులు, ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు అంటే వీటికి నేనేమంటానంటే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హోదాలో ఉన్నారు, ఉమ్, డిప్యూటీ సీఎంగా. అరే ఒక చిన్నపిల్ల మీద రేప్ చేసిన ఆ వ్యక్తిని ఉమ్, వెళ్ళి చట్ట ప్రకారం శిక్షించకుండా అసలు వాడికి ఉమ్, ఉరిశిక్షే, చిన్నపిల్ల మీద దాడులు చేసి చిన్నపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష అని ఒక చట్టం తీసుకురావచ్చు కదా. ఆయన చేతిలో ఉంది కదా ఇప్పుడు. ఇప్పుడు ఉరిశిక్షే దానికి ఏమంటారన్నా పరిష్కారం కాదు, ఉమ్, దాని మూలాల మీద దెబ్బ కొట్టాలన్న. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా నరుక్కుంటా పోతాం, పెరిగినప్పుడల్లా దాని మూలం, దాని వేర్లు ఎక్కడ, సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అన్న దగ్గర పాయింట్ అన్న. ఆ పాయింట్ ని పట్టుకోవడానికి కళ్యాణ్ గారు ట్రై చేస్తా ఉన్నారు. ఆయన వచ్చి 1 నెల అయింది, ఇంకొంచెం టైం ఇద్దాం. ఇప్పుడు అది జరిగిన తప్పే, ఆ 4 అమ్మాయిలు తప్పే, తర్వాత మీరు అన్నట్టు అది ఏంది వాళ్ళు నరుక్కున్న తప్పే, ఇవన్నీ తప్పులే. వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. కాకపోతే దాని మూలాలను వెతికే పనులు అయితే ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు చేసిన దానికి రీజన్ ఏంది నాకు తెలిసినంత మొబైల్ చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో వాళ్ళకి నచ్చిన సిరీస్ చూసుకోవడం, వైలెన్స్ని ఎంకరేజ్ చేయడం, కొంచెం ఏమంటారు 18+ కంటెంట్లు చూడడం, దీనివల్ల వాళ్ళు ప్రభావితం అయ్యి ఇట్లా చేస్తూ ఉన్నారు. సో దాన్ని కొంచెం అరికట్టే ప్రయత్నం చేయాలి. ఆ పరంగా ఆయన మూలాలని అంతం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్న. అంటే తమ్ముడు ఉరిశిక్ష వేస్తే ఒక చిన్న పిల్లల మీద తమ్ముడు ఇప్పుడు ఒక వయసు కలిగిన వారి మీద అత్యాచారం చేశారంటే సరే అనుకో. పసిపిల్లల్లో ఏం చూస్తున్నారు ఈ మానవ మృగాలు? అలాంటి వారిని పసిపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళని నేరుగా ఉరిశిక్ష తీస్తే దానికి అందరూ పార్టీలతో సంబంధం లేకుండా వైసీపీ వాళ్లే కానీ, జనసేన కానీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ, మనిషి అన్నవాడు, భూమి మీద నివసించే మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి, అది ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకి అందరూ హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సింది అన్న. టు బీ ఫ్రాంక్ చెప్తాను, మీరు అన్నట్టుగా అదే ఉరిశిక్ష పిల్లలకో లేకపోతే ఇంకోటికో వేస్తే ఇదే మానవ హక్కుల కమిషన్ కానీ, ఇదే హ్యూమన్ రైట్స్ కానీ వాళ్ళ మీద ఏ రకంగా మీరు శిక్ష చేసిల్లని చెప్పి వాళ్ళే మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. ఆ పిల్లల మీద మళ్ళీ మనమే సింపతి చూపిస్తాం. ఇన్స్టెంట్గా చేసినంత మాత్రం దానికి రిజల్ట్ రాదు. వాళ్ళు ఏ తప్పు చేసిల్లో వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళకు కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో అనేది వాళ్ళు ఏ రకంగా చేసి దేనికైనా ఉంటుందని. ఇప్పుడు లిమిట్, ఇప్పుడు ఊరికే ఒకటి మీద రాయడం వేరు, కారణం చేత రాయడం వేరు. సో దాన్ని తెలుసుకుంటా ఉన్నారు. అది తెలుసుకున్న తర్వాత కంపల్సరీ దాన్ని బట్టి ఆ యాక్షన్ అయితే ఉంటుంది. అప్పటిదాకా వేచి చూద్దామంటాను నేను. కొంత టైం కావాలంటారు కంపల్సరీ అన్న. ఇప్పుడు అవతల సైడ్ ఇప్పుడు అన్న, ఇప్పుడు ఆ పిల్లల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను, ఆ పిల్లల్ని ఇన్స్టెంట్గా వాళ్ళని లేపేయాలని మీరు అంటున్నారు. ఆడపిల్ల మీద, చిన్నపిల్ల మీద చంపేసిన ఇన్స్టెంట్గా లేపేద్దాం అంటారు. లేపేయాలంటే లేకపోతే వాళ్ళ మీద ఉరిశిక్ష వేయాలన్నా కూడా, ఎక్కడికి ఏమంటారు మన కోర్టు దగ్గర తీసుకుపోయాలన్నా కూడా వాళ్ళ తరపున కూడా ఒక అడ్వకేట్ వస్తారన్న. వాళ్ళ తరపు నుంచి కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరపున మా పిల్లలు తెలిస్తే చేసిల్లని చెప్పి వెనకేసుకొచ్చేటోళ్ళు కూడా. అంటే అభంశబంధులైన పసిపిల్లల మీద అత్యాచారం చేసిన వాడి వెనక కూడా ఉంటారు వాదించడానికి లాయర్లు వస్తారు కదా. వస్తారన్న, కంపల్సరీ వస్తారు. అది కూడా రాకుండా చేయాలి. అసలు నేను వాస్తవం మాట్లాడాలంటే ఇట్లనే ఉంటుంది. పెంచుకుంటూ పోతా ఉంటే చైనా ఎక్కడికి వెళ్ళిపోద్ది. నేను అదే చెప్తాను. కాబట్టి వాళ్ళ వైపు కూడా అడ్వకేట్లు, లాయర్లు వస్తారు. మరి అట్లా రాకుండా ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు కూడా వస్తారు కదా. ఏమంటారు వాళ్ళు, మా వృత్తి ఇది అంటారు. ఎక్కడ ఎవరిని అంత ఈజీగా లేపడానికి ఛాన్స్ లేదు. కాకపోతే దాని మూలాలను మాత్రం వెతుకుతూ ఉన్నారు. కంపల్సరీ కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు అట్లా ఇచ్చిన తర్వాత. మీరు అన్నారు కదా ఇది ఇట్లా జరుగుతూ ఉంటే మీరు మీ నాయకుడు ఇది చేస్తా కంపల్సరీ నేనే మళ్ళీ అడుగుతాను. నువ్వు ఆ రోజు ఇట్లా చెప్పినావు అట్లా చెప్పినావు, మరి ఇప్పటికీ అదే జరుగుతుంది కదా అని ఒక 6 నెలలు టైం ఇవ్వండి, నేనే అడుగుతాను. ప్రశ్నిస్తాను కంపల్సరీగా 100%. తమ్ముడు ఇప్పుడు నువ్వు గతంలో శ్రీరెడ్డి గురించి 2-3 వీడియోస్ చేసావు. అంటే నీతో పాటు చాలా మంది కూడా శ్రీరెడ్డి మీద వీడియోస్ చేశారు. అసలు ఈ అమ్మాయి సభ్య సమాజంలో తలదించుకునేలా ఈ యొక్క బిహేవియర్ ఉంది అని చెప్పి. ఇప్పుడు నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాం మనం. శ్రీరెడ్డి మీద కర్నూలు జిల్లాలో పోలీస్ కేసు అయితే నమోదైంది. మరి మేబీ అన్ని అనుకున్నట్టుగా పోలీసు వాళ్ళు అనుకున్నట్టుగా ఈ రోజు రేపు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అంటే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయొచ్చా అంటే లీగల్గా చేస్తే మంచిదే. ఎందుకని?
మీ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అలా అని కాదన్న, ఇప్పుడు ఆడోళ్ళని తిడతా ఉంది వీకే ఆమె మీద, అందుకే లీగల్ యాక్షన్ తీసుకోవాలంటాను నేను. ఇప్పుడు మా పార్టీ పవన్ కళ్యాణ్ గారును ఆయన కుటుంబాన్ని తిట్టిందని కాదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంది వనిత గారు వంగలపూడి, ఆమె మీద కూడా ఆవిడ చాలా ఘోరంగా మాట్లాడింది. అట్లనే చాలా మంది లేడీస్ మీద, టీడీపీలో ఉన్న లేడీస్, జనసేన మీద ఉన్న లేడీస్ అందరి మీద ఆవిడ ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. కాబట్టి లీగల్గా తీసుకుంటే మంచిదే, చూడాలి. అప్పుడు అది కక్షాపూరితమైనటువంటి రాజకీయం అని చెప్పి టాక్ కూడా వస్తుంది బయటికి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అవుతుంది అన్న, కక్షపూర్తి ఉందన్న అందులో. శ్రీరెడ్డి ఎప్పుడు మాట్లాడింది మీ అధినాయకుడి మీద కానీ? రీసెంట్ కూడా మాట్లాడింది అన్న, నాకు తెలిసి ఇప్పుడు ఈ 1 week లో కూడా మాట్లాడింది. 1 week కింద కూడా పోస్టులు పెట్టింది, 2-3 రోజుల కింద కూడా పోస్టులు పెట్టింది. ఆవిడ రెగ్యులర్ 24 hours ఆమెకి ఏం కావాలంటే ఎంతసేపు కాంట్రవర్సీలు, వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం, సబ్జెక్ట్ లేదు, ఏది పడితే మాట్లాడుతుంది. అధికారం ఉందనే కదా వీళ్ళని శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటే బాగుండు. అధికారం ఉందనంటే మరి చేయాలి కదన్న, మరి కంట్రోల్ చేయాలని మీరే అంటారు కదన్న, చేస్తే మంచిది. లీగల్ గా కంట్రోల్ చేయాలంటే శ్రీరెడ్డి లాంటి వారిని అరెస్ట్ చేయాల్సింది. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, నువ్వు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద చాలా అవాకులు చవాకులు పేల్చావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా. మరి అప్పుడు నీ మీద కూడా ఒక్క నిమిషం ఆలోచన చేసి నీ మీద చర్యలు తీసుకుంటే నిన్ను కూడా జైలుకి పంపించుంటే? అన్న నేను మాట్లాడిన దాంట్లో జైలుకి పంపించే వీడియో ఏదన్నా ఉంటే చూపెట్టాను అన్న నాకు. ఒక వీడియో ఏదన్నా నచ్చకపోనే ఆ గవర్నమెంట్ మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడు అన్న. తప్పు చేసిన తప్పు అంటే శిక్షిస్తారన్న, నాకు అర్థం కాదు. ఇప్పుడు అట్లా ఆ లెక్కన శ్రీరెడ్డి కూడా కొంత పార్టీకి సపోర్టెడ్ గా మాట్లాడుతుంది. తప్పన అందులో కొన్ని అసభ్యకరమైన మాటలు ఉండొచ్చు. శ్రీరెడ్డి ఏం చేసింది అన్న? కొన్ని కాదన్న, అన్ని అసభ్య పదాలు మొత్తం అన్ని. దాంట్లో ఎక్కడెక్కడో కొన్ని మంచి పదాలు వస్తాయి. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాల మధ్యలో ఎక్కడో దగ్గర బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అతను ఓ మాట వదిలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో ఫాల్తుగా అన్నాడు అనుకో, నువ్వేంద్ర ఫాల్తు అని మేము అంటాం, అది వస్తుంది. ఈవిడ మాట్లాడేది అట్లా ఉండదు, ఎల్లు కాంచి మొదలు పెడుతుంది, ఇంకెక్కడెక్కడికో పోతుంది, మధ్యలో ఇలాంటి మంచి పదాలు వాడుతుంది. నువ్వు కూడా మాట్లాడేవు కదా? లేదన్న, రోజా అంత ఘోరంగా. నువ్వు కూడా మాట్లాడేవు కదా? రోజా నీ వీడియోనే ఒకటి ఉంది, రోజా నీ నోట్లో మెగాస్టార్ది పెట్టుకో, లేదంటే పవర్ స్టార్ది పెట్టుకో, నాగేంద్ర బాబు గారిది పెట్టుకో అని, తర్వాత వాళ్ళ పేర్లు నీ నోట్లో పెట్టుకో, ఎందుకు వాళ్ళు కలవరిస్తున్నావు కదా, మళ్ళీ మాట మార్చేసావు. అన్నావా లేదా? అన్నాను, ఒప్పుకుంటాను. అయితే నేను ఆ పదం ఎందుకు వాడినా అంటే, రోజా నోట్లో అది పెట్టుకోమని పేరుని ఎందుకు పెట్టుకోమన్నానంటే, ఆవిడ ఏమనిందంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనిందన్న. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవిడ మహిళ, మళ్ళా ఒక పదవి, మళ్ళా ఏది టూరిజం మినిస్టర్. ఆవిడ పవన్ కళ్యాణ్ నీ నోట్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనింది. అది ఏందన్నది? మరి అలా అన్నప్పుడు మరి అంటే ఆవిడంటే మీరు కూడా అంటారా? అసలు ఆవిడ అనొద్దన్న. ఒకవేళ మేము అన్నా కూడా ఈ అమ్మ తెలిసి తెలియక అన్నారులే, వీళ్ళు ఎవరు చూస్తారు, వీళ్ళ మాట ఎవరు పట్టించుకోరు కదా, ఏమంటాం వీళ్ళు ఏ ప్రభుత్వంలో ఏ పదవిలో ఏ బాధ్యతలు లేరు కదా ఇలాంటి వాళ్ళు కుర్రోళ్ళు అని చెప్పి వదిలేయచ్చు. అరే బాధ్యతలో ఉన్న పదవిలో ఉన్న ఒక మినిస్టర్ నువ్వు హెరిటేజ్ పెట్టుకో, నోట్లో పెట్టుకో ఏందన్న? మళ్ళా ఆడామె ఒకవేళ మగాడన్నా కూడా ఓ మాట అంటాడు, ఓ మాట పడతాడు. ఇప్పుడు నువ్వు నేను మాట తిట్టుకుంటాం, అవసరమైతే చెరువు దెబ్బ కొట్టుకుంటాం. ఆడ మీద చేయలేపుతాం మనం, లేపలేం కదా. మరి ఆడవక బుద్ధి ఉండాలి కదా ముందు. మరి ఆ బుద్ధి ఆవిడకి లేనప్పుడు నేనేం చేయాలన్నా చెప్పండి? ఆ పొజిషన్లో మీరుంటే మాత్రం ఊరుకుంటారా? అంటే అంత గలీజ్గా మాట్లాడాల నేనైతే, అంత గలీజ్గా మాట్లాడను. నోట్లో అవి పెట్టుకో ఇవి పెట్టుకో అని అన్న. నేను పేరు అన్న, పేరుని ఇప్పుడు కళ్యాణ్ గారి పేరు, నాగబాబు గారి పేరు, చిరంజీవి పేరు నీ నోట్లో పెట్టుకో అన్న. నేను ఎందుకు వాళ్ళ పేర్లు కలవరిస్తుంది? మరి అప్పటిదాకా వీక్ అయిన దానికి కాని దానికి పద్దానికి వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తా ఉంటే ఏందన్నా? పవర్ లో ఉన్నది ఎవరన్నా? పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేయలేదు, చిరంజీవికి మానవత్వం లేదు, నాగబాబు అసలు ఆయనకు రాజకీయం తెలీదు. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు పవర్ లో ఉన్నది నువ్వు. ఇప్పుడు వాళ్ళ రాజకీయం గురించి నీకెందుకు? ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్, చిరంజీవి పాలిటిక్స్ వదిలేసింది కదా, నాగబాబు గారు ఆయన పనాన్ని చేసుకుంటాను కదా, వాళ్ళ పేర్లు నీకెందుకు? రోజు ఇక్కడ సందర్భం కాదు కదా, వాళ్ళ లాక్కొత్తావు. మళ్ళీ ఏ పదం? అది వీకి మొగడు నాకే అసహ్యంగా ఉందన్న చెప్పాలంటే. ఆ హెరిటేజ్ ఏంది? మరి అట్లా అన్నప్పుడు నేను అనొద్దా? తమ్ముడు, ఆంధ్రాలో జనసేన పార్టీకి కళ్యాణ్ దిలీప్ సుంకర, రాజేష్ మహాసేన ఇద్దరు చాలా సపోర్టెడ్గా మాట్లాడారు జనసేన పార్టీ అధినేతకి. మరి ఒకానొక దశలో ఇద్దరు, రాజేష్ మహాసేన అవ్వచ్చు, కళ్యాణ్ దిలీప్ సుంకర ఇద్దరు వైసీపీకి ఫేవర్గా మాట్లాడారు. ఎప్పుడు? ఎలక్షన్ టైంలో. అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో వైసీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి ఈ ఇద్దరు
ఎలక్షన్కి ఇంకొక నెల రోజుల ముందనంగా కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడారు. అంటే దీని మీద నీ కామెంట్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? కళ్యాణ్ దిలీప్ మాట్లాడింది అయితే ప్రస్తుత కూటమి తీసుకున్న నిర్ణయం 21 సీట్లకు కళ్యాణ్ గారు ఆగిపోవడం, తర్వాత జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే జనంలోకి గట్టిగా వెళ్ళినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 10,000 మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఆ 10,000 లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేస్తే ఆబ్వియస్లీ జగన్ రెడ్డికి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇప్పుడు ఇంటింటికి 10,000 పంపించిండన్న. పంపించినప్పుడు ఆ 10,000 తీసుకున్న ప్రతి ఫ్యామిలీ ఓటేస్తే ఆబ్వియస్లీ ఎడ్జ్ ఎవరికి ఉంది? జగన్ రెడ్డికి ఉంది అని చెప్పి ఆయన జనరలైజ్డ్గా చెప్పిండు. అసలు నాకు తెలిసి అయితే దీంట్లో పాలిటిక్స్ ఏం లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన మీద నా ఒపీనియన్, నా పర్సనల్ చెప్తాను. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ, వేరే పాలిటిక్స్, వేరే రాజకీయం, జెండాలు దేనికి సంబంధం లేదు. నాకు అనిపించింది మాత్రం చెప్తాను. ఆయన మీద అట్లా మాట్లాడిన జస్ట్ న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అఫీషియల్ కాదు. ఇప్పుడు ఆయన ఇంతకు ముందు 2019కి ముందో 15కి ముందో 19కి ముందు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అప్పుడు ఆ పొజిషన్లో ఉండి జగన్కి ఎడ్జ్ ఉందంటే అది పొరపాటు, అది తప్పు. ఆయన 2019 తర్వాత అసలు జనసేన పార్టీకి ఆయనకు సంబంధం లేదు. యాజ్ ఎ ఫ్యాన్, నా లాగానో మీలాగానో ఇంకొకరి లాగానో యాజ్ ఎ ఫ్యాన్గా వీడియోలు చేసుకుంటా ఉన్నారు. ఆయనకు అనిపించింది ఆ టైంలో 21 సీట్లు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఆ డిసప్పాయింట్మెంట్లో వచ్చిన మాటలే అవి తప్పితే ఆయన సపోర్ట్ చేయలే. అసలు జగన్ రెడ్డికి కళ్యాణ్ దిలీప్ సుంకర్ సపోర్ట్ చేయలేదు. కానీ జనసేన వాళ్ళే కళ్యాణ్ దిలీప్ సుంకర్ని ట్రోల్ చేశారుగా, వైసీపీ ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడుపోయాడని చెప్పి కొంతమంది. మరి అట్లాగా జనసేన వాళ్ళే ఆయన ట్రోల్ చేశారని చెప్పి ఆయన పూర్తిగా జనసేన పార్టీకి వైదొలిగారు. అంటే అప్పుడు దాకా ఆ స్థాయిలో జనసేన పార్టీకి ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఉత్తేజితమైనటువంటి ప్రసంగాలు చేయడంలో కళ్యాణ్ దిలీప్ సుంకర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అవునా కాదు? అట్లాంటిది చివరి టైంలో, పీక్స్ టైంలో ఆయన దూరం అయిపోయాడు. అది కొంత మీ పార్టీకి మంచిదేం కాదేమో కదా. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే పార్టీలో అందరూ ఉంటారు, సబ్జెక్ట్ గా మా సబ్జెక్ట్ తోనే మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, పొలిటికల్ గా చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ తోనే మాట్లాడే వాళ్ళలో కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఒకళ్ళు. సో మరి ఆయన దూరం అయ్యాడు. ఇప్పుడైనా సరే మీ పార్టీ ఏదన్నా మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం చేస్తుందంట, అంటే మీకున్నటువంటి ఆలోచనల్లో? మేబీ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ఆయన అవసరం ఉంటుందని నేను కూడా అనుకుంటాను. తమ్ముడు రాజేష్ మహాసేన ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తాడో అన్ని స్థానాల్లో నేను ఓడిస్తాను నా మహాసైన్యంతో అని చెప్పి కామెంట్ చేశాను. కానీ అంతకుముందు రాజేష్ మహాసేన ఒక సమ్ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేస్తే రాజేష్ మహాసేన చుట్టూ ఇంత సైన్యాన్ని పెట్టుకొని నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, ఆయన స్థాయి ఏంది, నా స్థాయి ఏందని చాలా అదేదో ఆయనకి 100 కోట్లు ఏదో డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ రకంగా ఫీల్ అయినటువంటి రాజేష్ మహాసేన సడన్ గా, అంటే మరి ఆయనకి డే బై డే ఫ్యాన్స్ పెరుగుతున్నారనా, లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళు కూడా నాతో నన్ను స్టేజెస్ మీద పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకంగా నాకు మాట్లాడతారని మరి ఆయన ఎక్కువ ఊహించుకున్నారా ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంతా అభిమానించినటువంటి రాజేష్ మహా చివరి టైంలో కంపల్సరీగా జనసేన ఓడిస్తాం, ఆయన ఎక్కడ ఎంతమందిని పెట్టినా ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తొందరపడ్డారు అనిపించింది నాకైతే 100%. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు. ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను. బాధలో అలా మాట్లాడారా? బాధలో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు. అదైతే రాంగ్, 100% రాంగ్. సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు, కానీ మరి అంటే ఆ సీటు పోవటంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ? అన్న ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని, అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు, ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుందన్న. నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దో నాకు తెలియదు. మరి అంటే చెప్పు, పర్లేదు, నీకు అనిపించింది చెప్పు, తప్పేముంది, ఫ్యాక్ట్ మాట్లాడడం తప్పేముంది. రాజేష్ మహాసేన సీటు పోవడంలో 3 పార్టీల హస్తం ఉంది. ఏ పార్టీలు? జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసే అతనికి, సారీ రెండు కలిసి అనౌన్స్ చేసినాయి. 3 కలిసి ఇతనికి జనసేన కలిసి టికెట్ అనౌన్స్ చేసింది. బీజేపీ యాడ్ అయిన తర్వాత ఇతను ఎందుకో సూటబుల్ కాదనో, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో, లేకపోతే అక్కడ జనాల ఒపీనియన్ బట్టో, అక్కడ ఉన్న ఓటర్ల ఇంట్రెస్ట్ ను బట్టో మొత్తానికైతే ఆ సీట్ అతను కాదు, మార్చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ముగ్గురు కలిసి తీసేసి అధిష్టానం సీట్లు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరినైతే పెడితే బాగుంటుందని ఆలోచన చేసే అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ నియోజకవర్గానికి. ఆ టైంలోనే పి గన్నవరానికి రాజేష్ మహాసేనని ప్రపోజల్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా. అంటే
రాజేష్ మహాసేన మన పార్టీ కష్టకాలంలో కూడా వాయిస్ ఇచ్చాడు, మన పార్టీ కోసం మాట్లాడాడు, మన కోసం మాట్లాడాడు. అట్లాంటి అతను ఎస్సీ క్యాండిడేట్ మన పార్టీలో కావాలని చెప్పి చంద్రబాబు గారు, ఇప్పుడు ఆయన ఏమి సాదాసీదా వ్యక్తి కాదు కానీ 40 ఏళ్ళ రాజకీయ దురంధరుడు ఆయన. అట్లాంటిదంటే ఆయన నిర్ణయం తప్పైందంటారా రాజేష్ మహాసేనకి టికెట్ ఇచ్చి తప్పైందా అంటే ఏమో మేబీ గ్రౌండ్ రియాలిటీ తెలియకనా, లేకపోతే ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో నెగిటివిటీ వస్తుందని వీళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. సీట్ అనౌన్స్ చేయలేదు, అక్కడ జనాలకు తెలియదు అప్పటిదాకా. ఇప్పుడు వీళ్ళ మదిలో ఉంది, ఓకే రాజేష్ మహాసేన ఈ సీటు ఓకే ఆయన ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది. ఆ గన్నవరం జనాలందరికీ ఓహో మాకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ టీడీపీ నుంచి రాజేష్ మహాసేన, ఓ ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి జనాలు అప్పుడు తిరుగుబాటు రావడం వల్ల వీళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తున్నారా మీరు ఈ మధ్యకాలంలో? అంటే ఎక్కువగా రాజేష్ మహాసేన ఇంతకుముందు జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అనే రాజేష్ మహాసేన ఈ మధ్య కాలం నుంచి కొంతకాలం నుంచి ఆయనకి ఎప్పుడైతే సీటు పోయిందో అప్పటి నుంచి అంటే ఆయన స్టేట్మెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ నెక్స్ట్ డే నుంచో ఆయన వీడియోస్లో జై చంద్రబాబు, జై లోకేష్, జై తెలుగుదేశం, జై మహాసేన అని మాత్రమే అంటున్నాడు. ఇంతకుముందు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అన్నారు, ఇప్పుడు ఆ మాట అనట్లేదు. చూస్తున్నారా మీరు? ఇది అతనికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. కంపల్సరీ జన సైనికులు అతన్ని హేట్ చేస్తారు, ఈ విషయంలో డౌట్ లేదు, దాంట్లో హేట్ చేస్తారు. కానీ మేబీ అతని ఒపీనియన్ నేను ఇప్పుడు అతనికి టీడీపీ కావాలనుకుంటున్నాడు, జనసేన దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. అదే అతను అక్కడ మీరు చెప్పినట్టుగా జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై లోకేష్ అన్నాడు. ఈరోజు జై టీడీపీ, జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు అక్కడ వరకే ఆగిపోతాడంటే అతన్ని దూరం పెట్టుకుని మనకు వచ్చిన నష్టం. రాజేష్ మహాసేనతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఆయనతో లేదన్నా. ఎప్పుడైనా కలిసారా? ఏది లేదు, జస్ట్ కాకపోతే ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు అసలు ఆయనతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కాకపోతే ఆయన వీడియోస్ నేను చూస్తాను, నా గురించి ఏదన్నా కాంట్రవర్సీ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆయన అంటే ఈ బోర్గడ్ విషయంలో కొంచెం ఆయన నాకు వాయిస్ రైజ్ చేశారు, నిలబడ్డారు. ఇప్పుడు 2 days బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు, అది ఆ వీడియోని రాజేష్ మహాసేన అతని ఛానల్లో పెట్టుకొని ఈ తమ్ముడు నన్ను తిట్టాడా పొగిడాడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పాడు. అంటే నువ్వు మాట్లాడింది అతనికి అర్థం కాలేదనా, లేకపోతే ప్రజలకు చూపించాలనా, లేకపోతే ఏంటి అసలు ఆ వీడియోలో సారాంశం ఏంటి? ఏమో నాకే అర్థం కాలేదు అసలు. అతను ఎందుకు పెట్టిండు తమ్ముడీలు ఎందుకు నాకు కూడా. అసలు నువ్వే ఉద్దేశంతో మాట్లాడావు? నేనే ఉద్దేశం నాకు అనిపించిందే మాట్లాడినా. అంటే తిట్టినట్ట పొగిడినట్ట రాజేష్ మహాసేన? ఆయన ఎలా అనుకుంటే అలా. ఆయన తిట్టానని కూడా తిట్టినట్టే, లేదు పొగిడాడని కూడా పొగిడినట్టే. ఫ్యాక్టరీ మాట్లాడినా అనిపించింది నాకైతే అందులో. అంటే వాస్తవానికి నువ్వు ఎట్లా మాట్లాడావు? తిట్టావా పొగిడావా? అంటే నువ్వు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడినన్నా, అందులో తిట్టడం పొగడడం అసలు ఏం లేదు నాకు తెలిసి. టాపిక్ అసలు జరిగింది ఏంది, ఆయన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారనేది నాకు అనిపించింది అక్కడ మాట్లాడినంతే. అది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ సందర్భంలో అతన్ని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు. మరి అలాంటి పర్సన్ని టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిళ్ళు అనేది నాకు అనిపించింది. ఎట్ ఏ టైం మరి జగన్కి ఎడ్జ్ ఉందన్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ని ఈరోజు మనం ఏంటది కోవట్ అనే ముద్రని ఎత్తాను. కొంచెం ఆలోచించి మాట్లాడదాం అనేది మా జన సైనికులు చెప్పడం ట్రై చేస్తాం. అంటే రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి, అదే మీ ఉద్దేశం? అస్సలు నేను అట్లా అనలే కదన్నా. అంటే ఇప్పుడు కూర్చోబెట్టారంటే అదే కదా టీడీపీ వాళ్ళకి ఇష్టమైంది. టీడీపీకి మెచ్యూరిటీ ఉందనుకోవచ్చు, లేదా 20 సీట్లే కదా, వాళ్ళకి 130 సీట్లు ఉంది అన్న. 130 సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న. 130 మేము కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్నా. మేము త్యాగం చేసి తగ్గి 21కి మేము ఆగిపోయినాం. మిగతా ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగతా సీట్లు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి 130 కాబట్టి 140 వస్తాయి. ఈ 20 కూడా మేము వదిలేసి ఉంటే ఆ 174 వచ్చేటి మాకు, లేకపోతే మొత్తం పొత్తులు. ఇప్పుడు రాజేష్ మహాసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. రీసెంట్ గా మంగళగిరి స్టేట్ ఆఫీస్ లో వెళ్ళి కూడా ఆయన ప్రెస్ మీట్లు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేని ఇది మీకెందుకు? అంటే ఇప్పుడు నా మనసులో అనిపించింది, నేను అతను బాయ్కాట్ చేస్తే రాజేష్ మహాసేన వాళ్ళ పార్టీ అధినాయకుడు లేకపోతే వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు చేస్తారు కదా, మీకెందుకు? అంటే గుడ్డగాల్చి ఇలా ముఖం మీద వదిలేస్తారు. నా ఒపీనియన్ చెప్పకూడదన్నా, నా ఒపీనియన్ నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు కాబట్టి రాజేష్ మహాసేన కూడా అడ్రస్ లేకుండా చేయాలనేది మీ యొక్క స్టేట్మెంట్స్ అనమాట? కాదు, అలా కాదు. ఇప్పుడు అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ మహాసేనని టీడీపీ దూరం పెట్టలేదు. అంటే టీడీపీ ఆవేశంలో మాట్లాడిండు రాజేష్ మహాసేన ఆ టైంలో, సీటు పోయిందన్న బాధలో మాట్లాడిండు, ఆవేదనలో ఉన్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. మరి కళ్యాణ్ దిలీప్ సుంకర ఆయన ఏ పాపం చేసిండు? ఆయన జస్ట్ ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పిండు, అంతకుమించి ఆయన ఏం మాట్లాడాల. ఆయన కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, మా అధినేతను ఒక మాట అనలేదు, సిబిఎన్ ఒక మాట అనలేదు,
ఎవరిని కామెంట్ చేయాల. జస్ట్ ఈ పరిస్థితులు 21 సీట్లు లేకపోతే అమ్మఒడి ఆ 10,000 అకౌంట్లు ఇవి చూస్తూ ఉంటే ఆయన ఓడించడానికి దేవుడు రావాల్సి వస్తుందేమో, ఈ 10,000 తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తాను సెంటెన్స్ వాడింది ఆయన, అంతే. అంతమించి ఆయన ఏమనలే. దానికి మా వాళ్ళు కొంతమంది జన సైనికులు పాపం తెలిసి తెలియకనా ఏదో పొరపాటులో మా వాళ్ళు ముసుగు ఒక కోవట్ అనే ముద్రను వేసిళ్ళు. దాంట్లో వేరే వాళ్ళ హస్తం ఉంది, వేరే పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సైనికులే మా పెద్దల్ని తప్పబడి మా పెద్దల దాకా అసలు నాకు తెలిసి ఈ విషయం పోలే పాపం. ఈయన కోవర్ట్ అయిన సంగతి మా కళ్యాణ్ గారికి కానీ, మా నాగబాబు గారికి, మా మెగా కుటుంబానికి కానీ అసలు ఇంత దూరం పోదండి. ఇది తీసుకెళ్ళట్లే వేరే లీడర్స్ ఎవరు. అంటే ఎవరైనా మధ్యలో అబ్జెక్షన్ పెడుతున్నారా, ఎవరైనా ఆపేస్తున్నారా? ఆగుతా ఉన్నారు. జస్ట్ కీప్ సైలెంట్ గా చూద్దాం అంతే. తమ్ముడు రాయపాటి అరుణ గారితో టచ్ ఉందా మీకు? ఎప్పుడైనా మాట్లాడారా? రెగ్యులర్ మాట్లాడుతాం. అంటే ఆవిడ కూడా మొన్న టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా, రాలేదు టికెట్. అంటే అట్లాంటి వాళ్ళు పార్టీకి కష్టకాలంలో బాగా వర్క్ చేశారు, మంచి వాయిస్ ఇచ్చారు కదా. అవును. అలాంటి వాళ్ళు కూడా త్యాగం చేయాల్సి వచ్చిందా, లేకపోతే కావాలని ఇవ్వలేదా టికెట్స్ రాయపాటి అరుణ గారు లాంటి వాళ్ళు? త్యాగంలోనే పోయిందన్న, కావాలని అయితే అలా ఏం లేదు, త్యాగం అంతే. త్యాగమే అనుకుంటా. ఆవిడ 100% ట్రూ క్యాండిడేట్, చాలా కష్టపడిన పర్సన్ ఆవిడ. మహేష్ లాంటి వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? ఆయన టికెట్ కంపల్సరీ నాకే రావాలి అనే ఆశ ఆయనకు ఉంది. ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు, అప్పటి నుంచి ఆయన కష్టపడతా ఉన్నారు. కాదన్న మరి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టుండ్రు. అలాంటి వాళ్ళని మరి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి దానికంటే నీ టికెట్, నీ ఖర్చు, నీ డబ్బులు, నీ ఎమ్మెల్యే పదవి ఇదేది ఎక్కువ కాదు. ముందు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కొద్దిగా సరిదిద్దిన తర్వాత నెక్స్ట్ టైంకి నీకు టికెట్ ఇస్తాం అని కళ్యాణ్ గారు చెప్తే అది ఆయనకు నచ్చకపోవచ్చు. దానివల్ల ఆయన అప్పుడు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోతిన మహేష్ని పిలిచి, మహేష్ నీకు ఇప్పుడు ఈ పదవి, నీకు టికెట్ కాదు, మన గవర్నమెంట్ వచ్చినాక మీకు మంచి నీ గుర్తింపు మేము ఇస్తాం, నువ్వు పడిన కష్టానికి మేము చేయాల్సిన న్యాయం చేస్తాం అని ఒక మాట చెప్పుంటే పోతిన మహేష్ పార్టీ విడిచి వెళ్ళేవాడా? చెప్పలేదని మీరు అనుకుంటున్నారా? చెప్పలేదేమో కాబట్టే కదా మరి పోతిన మహేష్. లేదన్న, ఆయన ఎలక్షన్ కి ముందు కళ్యాణ్ గారిని కలిసినట్టుగా ఉన్నారు. మేబీ ఆయన పార్టీని వదిలిపెట్టడానికంటే ముందు కలిసి నేను చూసిన ఒక పోస్ట్ లో కళ్యాణ్ గారిని ఆయన కలిసిళ్ళు. నాదెండ్ల మనోహర్ గారిని కూడా ఆయన మీట్ అయ్యారు. కాబట్టి చెప్పే ఉంటారు విషయం, ఇది పరిస్థితి ఇప్పుడు నీకు ఇవ్వలేము, కుదరట్లేదు, మరి నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పి ఉండొచ్చు. అది ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చు, దానివల్ల ఆయన లెఫ్ట్ హ్యాండ్. ఇక దానికి మనం చేసేది ఏం లేదు. అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన ఒకరు, కళ్యాణ్ దిలీప్ శంకర, పోతిన మహేష్, వీళ్ళ ముగ్గురు పార్టీని అంటే దూరం చేసుకోవటం వల్ల వీళ్ళ ముగ్గురికి అరే కొంత మన అనవసరంగా మాట్లాడామే ఈ పార్టీ గురించి అని అనుకుని ఉంటారా? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కంపల్సరీ మీరు ఆ ముగ్గురులో కళ్యాణ్ దిలీప్ గారిని ఎగ్జిట్ చేయండి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు, ఆయన ద్వేషించలేదు. ఇప్పుడు రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈయన పోతిన వెంకట మహేష్ కూడా కళ్యాణ్ గారిని ఆయన పర్సనల్ ఇంకా ఘోరం, ఇంకా ఈయన ఓడిస్తా అంతవరకే. ఈయన నీ భార్యను తీసుకుంటరా అన్న, లెజినోని పట్టుకరా, నీ 4వ భార్యతో నువ్వు గృహప్రవేశం చెయ్యి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది నేను. ఎవరు? పోతిన వెంకట మహేష్. వీళ్ళు బాధపడి ఉంటారు. కళ్యాణ్ దిలీప్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు ఒక మాట అనలా. ఆయన ఫ్యామిలీ విషయాలు కానీ, ఆయన పర్సనల్ విషయాలు కానీ వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ, మా అందరికంటే ఎక్కువ క్వశ్చన్ చేసింది కళ్యాణ్ దిలీప్ శంకర. ఆయన ఏం ఫీల్ అవ్వరు, కళ్యాణ్ గారు గెలిచినందుకు ఆయన హ్యాపీగానే ఉంటారు. కాకపోతే ఆయన లెక్క తప్పింది. ఆయన అనుకున్నది ఏంది, ఈ అమ్మఒడి ఒకటి, తర్వాత 21 సీట్లు కాబట్టి జనాల్లోకి అది వెళ్ళకపోవచ్చు, ఇంపాక్ట్ ఈసారి ఎలక్షన్లో జగన్కి ఎడ్జ్ చూపెట్టొచ్చు అనే లెక్కలు ఆయన వేసుకున్నాడు. ఆ లెక్క తప్పింది అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా నేను అన్నానే, అసలు అంటే కదా అనవసరం అనే మాట రావడానికి, అసలు ఆయన అనలే, ఆయన ఏమనలే, జస్ట్ ఎడ్జ్ ఉంది అన్నారు. ఓహో నేను అనుకున్న తప్పు, ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అనుకున్నాను, సైలెంట్గా ఉండుంటారు అంతే. తమ్ముడు ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనుషులు అనే మన అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమాన నాయకుడునో లేకపోతే హీరోనో, మన అభిమాన నాయకుడుగా లేకపోతే మన ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అభిమానించడానికి కారణం ఏంటి? అసలు ఎక్కడో చోట తగులుతుంది కదా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడానికి. ఏమన్నా సినిమాలు చూడటం, మెయిన్ అయితే మూవీస్ అన్న, చిన్నప్పటి నుంచి అవన్నా నాకు బాగా గుర్తున్నా. 2003 అని కూడా గుడుంబ శంకర్ రిలీజ్ అది. నేను అప్పుడు స్కూల్కి అప్పుడే పోతున్నా, పేపర్లో ఆయన బొమ్మలు చూసి అరే భలే ఉన్నాడు, స్టైల్గా అది కట్టి ఇది కట్టి టీ షర్ట్లు చూసి అప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉంటుందిగా, ఆ పాటలో ఉండే స్టైల్ అదంతా చూసి కొంచెం ఎగ్జైట్ అయినా మనిషిని చూసి. అట్లా ఒక్కొక్క సినిమా పోతే ఇక పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి ఇంకా అది మీ అభిమానం పెరుగుతూ వచ్చింది అంతే, అంతమించి ఏం కారణం. తమ్ముడు ఇప్పుడు నువ్వు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ నీ వీడియోస్ చేస్తున్నావు కదా, అంటే సుమారు ఒక 4-5 ఏళ్ళు అవుతుందా, అదే పార్టీ పెట్టినప్పటి నుంచే 10 ఏళ్ల నుంచే?
సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నావు? అయితే అన్న దీనికి ఎట్లా చెప్పాలంటే టిక్ టాక్ నుంచి అనుకోవచ్చు అన్న. మరి అది ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, 18 17 మరి నాకు అంత ఐడియా లేదు. అప్పటి నుంచి ఉందన్న. అప్పటి నుంచి ఉన్నావు కదా? ఉన్నాను. అంటే స్టార్టింగ్ ప్రారంభ రోజుల్లో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ కొంత 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 ఈ రోజుకి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ పిలిచే ఆ పరిస్థితికి నువ్వు వచ్చావు. అంటే నువ్వు 2 తెలుగు రాష్ట్రాల్లో నీ పేరు కానీ నీ ఫేస్ కానీ ఐడెంటిఫికేషన్ అయిందని మేము అనుకుంటున్నాం. అంటే ఈ 7-8 ఏళ్ళటువంటి ఈ ట్రావెలింగ్లో నువ్వు ఎక్కువగా సంతోషపడినటువంటి అంశం ఏంటి, ఎక్కువగా బాధపడినటువంటి అంశం ఏంటి? సంతోషపడ్డాయి అంటే బోల్డ్ అని ఉంటే ఏదో ఒకటి చెప్పు. బాగా ఇప్పుడు ఉంటది కదా ఏదో ఒకటి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, బెస్ట్ మూమెంట్ అంటారు కదా. చాలా సింపుల్ అన్న. మొన్న వీడియో మీరు చూసారో లేదో, పిఠాపురం వెళ్ళిన కదా ప్రచారానికి ఒక 1 వీక్ ముందు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాను అన్న. చేస్తా ఒక బాబాయ్ ఏంటంటే 2 వానరంలో ఒక ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నాయి వెహికల్ మీద. మీరు ఆ వీడియో చూసారో లేదో. అయితే ఆయన ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలు కానీ అక్కడ ఆడవాళ్ళు కానీ అది ఆ కోతి బొమ్మలు చూసినప్పుడు ఏమనిపిస్తాను వాళ్ళందరికీ, అరే ఎగ్జైట్ అయ్యి దగ్గర పోతూ ఉంటారు. వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారు. నేను అప్పుడే మా రూమ్కి వెళ్తా ఉన్నా, మా కుర్రలతో వెళ్తా ఉంటే ఆయన నన్ను చూసి డాడీ అని చెయ్యి ఊపాడు. హాయ్ అని చెప్పి నేను అన్న తర్వాత అసలు ఆయన నన్ను ఇట్లా చేయి పట్టుకొని అంత పబ్లిక్లో, ఆయన చుట్టూ జనాలే ఉన్నారు. ఆ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సభ పక్కనే జరుగుతుంది, జనాలంతా ఉన్నారు. అంత పబ్లిక్లో ఆయన నా చేయి తీసుకొని అసలు అని చెప్పి ఆయన నా చేతిని ఇలా దగ్గర తీసుకొని ఆయన ముద్దు పెట్టుకొని, నీలాంటి వాడు ఉండాలి బిడ్డ అసలు దేశానికి అని చెప్పి ఆయన నన్ను అప్రిషియేట్ చేసిండన్న. నాకు అనిపించింది ఆ టైంలో. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. నువ్వు బాధపడినటువంటి విషయం ఏది ఉంది బాగా? అరే ఎందుకు నా మీద ఎట్లాంటివి వస్తున్నాయి, ఈ రకమైన ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు, ఈ కేసులు ఏంటి, నాకు ఎందుకు అనవసరంగా ఇంట్లో కూర్చోకుండా ఇట్లాంటివి అని అనిపిస్తుంది కదా ఏదో ఒక సందర్భంలో. అది ఏముంది అంటే చాలా ఉన్నాయా లేకపోతే 1-2? చాలా నాకు బోల్డ్ అని ఉన్నాను. లేదు నువ్వు బాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనకు ఎందుకు రా బిడ్డ అంటారు కదా, అట్లాంటి సందర్భాలు ఏమున్నాయి? నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే మా ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏంటది? ఒక ఉప సర్పంచ్కి చేయలేదని చెప్పి నేను పెట్టిన ఆ పోస్ట్ తోటి ఒక పెద్ద గొడవ జరిగింది ఊళ్ళో. చాలా పెద్ద చేశారా? నీ మీద అటాక్ చేశారు? అప్పుడు మీ పార్టీ అండగా లేదా? ఉంది కదా, కళ్యాణ్ దిలీప్ గారు పిలిపించి ఆయన హైకోర్టులో కూడా కేసు వేశారు. ఉంది, పార్టీ ఉంది. కానీ నాకు అప్పుడు బాధ అనిపించింది. అంటే నీ తరపున ఒక 25 మంది వచ్చేసరికి అంటే నా తరపున, నీ తరపున రావాలి కదా వచ్చి. కళ్యాణ్ దిలీప్ సుంకర గారి దగ్గరికి మీరు వెళ్ళారా, ఆయన మీరు వచ్చి మీ దగ్గరికి వచ్చారా? ఆయన కాల్ చేసి వచ్చే కేసు ఎక్కడ ఇస్తారు, ఇక్కడ కదన్నా. మరి అప్పుడు నువ్వు జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ మీద దాడులు చేస్తున్నప్పుడు కనీసం 10 మంది కూడా నీ కోసం రాలైనటువంటి పార్టీకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేది నా ప్రశ్న. వచ్చారన్నా, వచ్చారు. నాకు నర్సంపేట నుంచి శివకోటి యాదవ్ అని చెప్పి నర్సంపేట ఇన్ఛార్జ్ అయినా, మహబాద్ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనుకుంటాను. ఆయన వచ్చారు నా దగ్గరికి, ఓ వెహికల్ తీసుకొని కార్లో ఆయన నా కోసం వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మాట్లాడారు. కొరి పోలీస్ స్టేషన్కి వచ్చారు, తర్వాత మహబూబాద్ స్టేషన్కి వచ్చారు. నా కోసం బాగా స్టాండ్ తీసుకున్నారు అన్న. వచ్చారు, రాలేదు, నిలబడ్డారు అంటారు పార్టీ కోసం. నిలబడ్డారు, ఆయన 100% నిలబడ్డారు. నా తమ్ముడు ఇప్పుడు నీ యొక్క డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏముందన్న, డ్రీమ్ అంటే ప్రస్తుతం వాళ్ళని వీళ్ళని విమర్శించడమేనా వీడియో చేస్తే? అస్సలు అదేం కాదన్న, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే డ్రీమ్ తప్పితే ఇంకేం లేదు. కళ్యాణ్ గారిని ఏం లేవు, కళ్యాణ్ గారిని ఒక సీఎం గా చూసుకుంటే చాలా, అంత అంతమించి ఏం లేదు. ఏదో నా పని ఏదో నేను సరదా ఏదో ఏమంటావు వ్యవసాయం ఉన్నదాన్ని చేసుకుంటూ బతికేస్తా. ఎంత ఉంది పొలం నీకు? 1.5 ఎకరం ఉందన్న. అది వ్యవసాయం చేసుకుంటున్నారు అమ్మా నాన్నగారు? పెళ్ళి అవ్వలేదుగా? లేదన్న. చేసుకునే ఆలోచన ఉందా? కొద్దిగా ఇప్పుడు వద్దన్న, రిస్కీ లైఫ్ మీరు అన్నట్టుగా. 2-3 పెళ్ళిళ్ళు అది అన్న, అది ఫేట్ అన్న, దానికి మనం కామెంట్ చేయడానికి లేదు. అది ఫేట్ అంతే, అది దానికి ఆయన కావాలని చేసింది కాదు, ఎవరు కావాలని చేసింది. ఏమో రాసుంటే నాకు కూడా జరగచ్చేమో, అది కూడా ఫేట్ అంతే. ఫేట్ అంటే నేనేమో ఫేట్ అంతే, అది అది జరగకూడదని కోరుకుంటారు అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు మంచి మంచి వీడియోస్ చేస్తూ సమాజం కోసం మాత్రమే నీ వీడియోలు ఉండాలని, ఎవరిని విమర్శిస్తూ వ్యక్తిగత దోషణలకు వెళ్లకుండా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి. అలాంటి సమాజం ఉన్నప్పుడు నేను ఎందుకు కామెంట్ చేస్తానా? ఇప్పుడు అవతల సైడ్ నుంచి ఒక యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది, అవతల సైడ్ నుంచి లేకపోతే నా దగ్గర నుంచి ఎందుకు ఉంటుంది అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. చూశారు కదండి, అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్తో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం. మంచి విషయాలు కూడా ఆయన చెప్పారు. వీడియో నచ్చితే మీరు కింద ఆయన మాట్లాడిన దానికి ఆయన ఫ్యాక్ట్ మాట్లాడారనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.